అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కలో టాక్స్. ఈరోజు మళ్ళీ ఇంటర్నేషనల్ టాపిక్స్‌లో ఇంకొక భాగం ఏంటంటే, గ్లోబల్ పీస్ టాక్స్ అని చెప్పి కొన్ని దేశాలు మాట్లాడుతున్నాయి. ఎవరి కోసం మాట్లాడుతున్నాయి? ఈ గాజా మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడులు ఇంకా కొనసాగుతానే ఉంటున్నాయి. ఒకవైపేమో సీజ్ ఫైర్ అంటున్నారు, శాంతి ఒప్పందాలు అంటున్నారు. ఇంకొక వైపేమో గ్లోబల్ పీస్ టాక్స్ అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలన్నీ ముందుకొస్తున్నాయి. ఎవరి కోసం? ఈ ఇజ్రాయిలు, గాజా మధ్య ఒప్పందాన్ని బలపరచడానికి. ఆల్రెడీ సీజ్ ఫైర్ జరిగింది. బట్ అప్పుడప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చి మళ్ళీ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇది కంప్లీట్‌గా ఆపేయాలనే ఉద్దేశం చేత గ్లోబల్ పీస్ టాక్స్ అని చెప్పి డైరెక్ట్‌గా అమెరికా ఏం చేసిందంటే యూఎన్ ముందు ఒక ఒప్పందం తీసుకొనెళ్ళింది. అంటే ఏంటంటే ఆ ఆలోచన, ఆ రిజల్యూషన్ ఏంటంటే గాజాని మేము రీకన్‌స్ట్రక్షన్ చేస్తాము. పూర్తిగా మేము రీకన్‌స్ట్రక్షన్ చేస్తాము. గాజా మా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ మిత్ర దేశాల పర్యవేక్షణలో ఉంటుంది. అంటే గాజాని పూర్తిగా అమెరికా పాలిస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్‌గా యూఎన్ దగ్గర రిజల్యూషన్‌ని పెట్టింది. గాజాని పూర్తిగా మేమే పాలిస్తాం, మేమే పరిపాలిస్తాం అని చెప్పి అమెరికా ఏం చేసింది, యునైటెడ్ నేషన్స్ దగ్గర డైరెక్ట్‌గా రిజల్యూషన్‌ని పెట్టింది. మరి రష్యా ఊరుకుంటుందా? అమెరికాకి కౌంటర్ ఎయడానికి రెడీగా ఉంటుంది కదా! ఏసింది. సరైన కౌంటర్ ఏసింది. ఏం కౌంటర్ ఏసింది? గాజాని గాని, పాలస్తీనాని గాని నువ్వు గాని, నీ మిత్ర దేశాలు గాని ఏమీ పరిపాలించాల్సిన అవసరం లేదు. ఏమీ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని గాజాని, పాలస్తీనా ప్రజలు వాళ్ళు రీకన్‌స్ట్రక్షన్ చేసుకోగలరు. వాళ్ళకి ఆ శక్తి ఉంది. మీరు బయట నుంచి వచ్చి వాళ్ళనేం డిస్టర్బ్ చేయాల్సినంత అవసరం లేదని చెప్పి, ఆ రిజల్యూషన్‌ని పక్కకు తప్పించింది రష్యా. ఇదిలా ఉంటే, అమెరికా ఏం జేసింది, సౌదీకి అలాగే ఇజ్రాయెల్‌కి ఒక భారీ బంపర్ ఆఫర్‌లు ప్రకటించింది. ఏంటంటే ఆ ఆఫరు, అంటే ఈ గ్లోబల్ పీస్ టాక్స్ అనే పేరుతో వాళ్ళకి ఆఫర్‌లు ఏమని ఇచ్చిందంటే, సౌదీకి న్యూక్లియర్ బాంబ్ ఆఫర్స్, అంటే మేము న్యూక్లియర్ బాంబ్స్ అనేయి ఫండింగ్ ఇస్తాము. అలాగే అత్యాధునికమైనటువంటి న్యూక్లియర్ మెటల్స్, దాని మెటీరియలు, ఏదైతే వెపన్స్ ఉన్నాయో అయి మేము ఇస్తాము. అమెరికా మీకు సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పి సౌదీకి ఆఫర్ డీల్ అనేది ఒకటి సౌదీ ముందు పెట్టింది. అలాగే ఇజ్రాయెల్‌కి ఏమని ఆఫర్ ఇచ్చింది? ఇజ్రాయెల్‌కి అరబ్ కంట్రీస్‌లో మేమే నంబర్ 1 అని చెప్పి అని చెప్పి చెప్పుకోవడం అనేది ఇజ్రాయెల్‌కి బాగా ఇష్టం. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఇజ్రాయెల్‌లోనే ఉంది. దాన్ని మరింత పటిష్టం చేయడానికి మేము మీకు సహాయం అందిస్తామని చెప్పి అమెరికా కూడా, అంటే ఇజ్రాయెల్‌కి కూడా ఒక భారీ ఆఫరు, ఒక భారీ డీల్ తన ముందు పెట్టింది. మరి గాజా పరిస్థితి ఏంటి? గాజాకి ఏ డీల్ ఇవ్వలా. గాజాకి ఏం డీల్ ఇచ్చింది? డైరెక్ట్‌గా మేము రీకన్‌స్ట్రక్షన్ చేస్తాము, మేమే పాలిస్తామని చెప్తుంది. కానీ దాన్ని ఒప్పుకోవట్లేదే ప్రపంచం. గాజా పరిస్థితి ఎలా ఉందంటే, గాజాలో కనీసం తినటానికి తిండి లేకపోగా, అక్కడ పిల్లల పరిస్థితి, ఆ పిల్లలు వేరే శరణాలయానికి వెళ్లి అక్కడ ఉండి ఆ క్యాంపెయిన్‌లో బతకాల్సొస్తుంది. అక్కడ పెరగాల్సొస్తుంది. అక్కడ తిండి తినాల్సొస్తుంది. ఇల్లు లేవు. ఏసుకోవడానికి బట్టలు లేవు. తినటానికి తిండి లేదు. ఏసుకోవడానికి బట్టలు లేవు. తాగడానికి నీళ్లు లేవు. అలా ఉంది అక్కడ గాజా పరిస్థితి. పగిలిపోయిన పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయి అత్యంత దురదృష్టకరంగా, బాధాకరంగా ఉందక్కడ పరిస్థితి. సో, ఇది ఇలా ఉంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరికి వాళ్ళు గ్లోబల్ పీస్ టాక్స్ అనే పేరుతో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. అమెరికా ఏం చేస్తుంది? తన ప్రభావాన్ని ప్రపంచం మొత్తం ఇంకా నేనే పెద్దన్నా, నువ్వు ఇంకా చెప్పించుకోవాలని చెప్పి తన ప్రభావాన్ని చూపించుకుంటుంది. ఏమని ఆఫర్‌లిచ్చింది? అలాగే సౌదీ కూడా తనకి ఏం ఆఫర్‌లొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తుంది. తన ఆఫర్‌లు తను తీసుకుంది. అలాగే ఇజ్రాయెల్ కూడా తనకేం కావాలో తను తీసుకుంది. కానీ గాజా ప్రజలే ఇక్కడ పూర్తిగా నష్టపోయారు. కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఐక్యరాజ్య సమితి అంత పెద్ద వేదికలో కూడా తన బాధను చెప్పుకోవడానికి తనకొక చర్చా వేదిక కూడా ఇవ్వలేదు. సో, ఇందులో మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ రివాల్వింగ్ డోర్ డిప్లొమసీ అని చెప్పి ఒకటి నడుస్తుంది. అంటే అర్థం ఏంటంటే, రివాల్వింగ్ డోర్ డిప్లొమసీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యుద్ధమేమి ఆగలా. యుద్ధం ఆగిపోవాలా. ఆగకుండా చేస్తున్నారు. అంటే ఒకవైపు సీజ్ ఫైర్ అంటున్నారు. ఒకవైపు ఈ సీజ్ ఫైర్ ఆగే లోపల ఇంకొక యుద్ధం మొదలైపోతుంది.
ఇది సీజ్ ఫైర్ అవుతది. అది నడుస్తూనే ఉంటది. మళ్ళీ దాన్ని సీజ్ ఫైర్ చేస్తారు. ఇంకొక యుద్ధాన్ని మళ్ళీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? యుద్ధాన్ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు యుద్ధాన్ని ఎప్పుడు చేయాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. యుద్ధాన్ని ఆపే పనిలో లేరు ఈళ్ళు. యుద్ధాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. స్ట్రాటజిక్ డిఫెన్స్ డీల్స్ నడుస్తున్నాయి అంతే వీళ్ళ మధ్య. ఓన్లీ పీస్ టాక్స్ నడవట్ల. ఓన్లీ వాళ్ళ బిజినెస్ డీల్స్ నడిపించుకుంటున్నారు. సో, ఇది ఈ టాపిక్‌లో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. మీకు ఇంకా దీని గురించి ఇంకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఇంతే మరి. థాంక్ యూ. బాయ్.